అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. అనకాపల్లి రాంబెల్లి మండలం కొప్పుగుండం పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాంబెల్లి మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధితుల్ని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరామర్శించారు. అనకాపల్లి జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బాలిక బద్ది దర్శినిపై ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి బాలికపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన నిందితుడు సురేష్ పారిపోయాడు. ఈ ఘటన అనకాపల్లి రాంబెల్లి మండలం కొప్పుగుండు పాలెంలో ఘటన జరిగింది. 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని రాంబెల్లి మండలం కొప్పుగుండం పాలెంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లిపోయారు. నాన్నమ్మ మరో ఇంట్లో ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చిన దర్శిని నాన్నమ్మ ఇంటికి వెళ్లి అక్కడ తాళాలు తీసుకుని వారింటికి వెళ్ళింది. కాసేపటికి నాన్నమ్మ కాంతం కూడా మనవరాలు వెళ్లిన ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో ఇంటి తలుపులు వేసి ఉండటాన్ని గమనించింది నాన్నమ్మ. కాసేపు వేచి చూసి తలుపు తట్టింది. ఎంతకీ తీయకపోయేసరికి కాస్త గట్టిగా అరిచింది. దీంతో తలుపులు తీసిన నిందితుడు సురేష్ దర్శిని నాన్నమ్మ కాంతంను తోసి పారిపోయాడు. లోపలికి వెళ్లి చూసేసరికి దర్శిని రక్తపు మడుగులో పడి ఉంది. ఘటనా స్థలంలోనే దర్శిని ప్రాణాలు కోల్పోయింది. గత కొంతకాలంగా సురేష్ దర్శిని వెంటపడుతున్నాడని బాలిక నాన్నమ్మ కాంతం తెలిపింది. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చాలా కాలం నుంచి ప్రేమ పేరుతో వెంటపడుతున్న సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడు స్వస్థలం అనకాపల్లి జిల్లా కసింకోట. నిందితుడి అమ్మమ్మ గ్రామానికి వస్తూ దర్శినిపై కన్నేశాడు. ముందు వేధించి బెదిరించి భయపెట్టి జైలుకెళ్లిన సురేష్ బెయిల్పై బయటకు వచ్చి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీంతో ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. బాలికను నోట్లో వస్త్రాలు కుక్కి ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఇప్పటికే నిందితుడిపై కేసు కూడా నమోదైంది. ఇక మరోవైపు దర్శిని స్కూల్కు వెళ్లే దారిలో వెంటాడుతూ సురేష్ వేధించేవాడు. దర్శిని ఇంట్లో విషయం చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు 2 నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 10 రోజుల క్రితమే సురేష్ బెయిల్పై బయటకు వచ్చాడు. వచ్చినప్పటి నుంచి మళ్లీ దర్శిని వెంటపడ్డాడు. జైలుకు పంపారనే కసితో దర్శినిని అంతమొందించాడు.
విషయం తెలుసుకున్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆపాలి, వాళ్ళందరినీ మార్పు చేయించే పరిస్థితి పూర్తిగా తేవాలి అనే దాని మీద గత 4 రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం. అయినా కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. మరి ఇక్కడ ఎవరైతే ఆ పాప తల్లి ఉన్నారో ఆ చుట్టాలు అందరూ కూడా నాకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ పోలీసులు వాడి మీద చర్య తీసుకున్నారు, జైల్లో పెట్టారు. మళ్ళా 2 నెలల్లోనే బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఇలా బెయిల్ మీద వచ్చాడు, మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడని పోలీసులకు చెప్పామని చెప్తున్నారు. మరి పోలీసులు ఎందుకు అలా జరిగింది, ఏం జరిగింది అనే దాని మీద సీనియర్ అధికారితో నేను ఎస్పీ గారితో నిన్న రాత్రి డిఎస్పీ గారు, ఎస్పీ గారితో, సిఐలతో అందరితో కూడా మాట్లాడటం జరిగింది. అనకాపల్లి జిల్లాలో దర్శిని దారుణ హత్యపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.